సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. పైకి కిందకి వీడు లిఫ్ట్ బాయా సబ్మెరైన్ కెప్టెనా? థియేటర్ లో కూర్చుని గాజీ సినిమాని మొదటి నుంచి సీరియస్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ డైలాగ్ వినబడగానే గర్వం ఆనందం కలగలిసిన నవ్వు తన్నుకుని బయటకు వస్తుంది. ఓ జోక్ కి నవ్వటం వేరు, గర్వపడుతూ నవ్వటం వేరు. ఆ నవ్వుని ఎంజాయ్ చేస్తారు ఆ సిచ్యువేషన్ లో. పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీ కెప్టెన్ రజాక్ అసహనాన్ని పట్టలేక పేల్చే డైలాగ్ ఇది. రజాక్ గాజీ సబ్మెరైన్ తీసుకుని అక్రమంగా భారత సముద్ర జలాల్లోకి వచ్చాడు. తన మైండ్ లో ఓ కుతంత్రం ఉంది. తెలివితేటలతో సిచ్యువేషన్స్ ని ఆల్మోస్ట్ తన కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. కానీ ఓ సందర్భంలో తను పన్నిన ఏ వ్యూహము ఫలించలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లోంచి వచ్చిన డైలాగే అది. మహా తెలివిగా చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉన్న రజాక్ వ్యూహాలు ఎందుకు ఫలించలేదు? ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ అండ్ టీమ్ ఎలాంటి చాకచక్యం ప్రదర్శించి కెప్టెన్ రజాక్ ఫ్రస్ట్రేషన్ కే కారణం అయ్యారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. డీటెయిల్ గా ఎవరో చెప్తే వింటం కంటే సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తే ఆ లెక్కలో ఉండే మజానే వేరు. వీళ్ళు చూసుకోండి, ఆ కిక్ ని థియేటర్ లోనే ఎంజాయ్ చేయండి. డైరెక్టర్ సంకల్ప్ పాక్ నేవీ థీమ్ కెప్టెన్ రజాక్ అండ్ అదర్ సోల్జర్స్ ని చాలా బాగా షోకేస్ చేశారు సినిమాలో. స్ట్రాంగ్ గా ఉన్న విలన్ ని ఓడించినప్పుడే ఏ విజయం అయినా అద్భుతం అవుతుంది. డైరెక్టర్ సంకల్ప్ అటువంటి అద్భుతమైన విజయానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నే మనకు అందించారు ఈ సినిమా ద్వారా అని చెప్పొచ్చు. పాక్ సబ్మెరైన్ కెప్టెన్ రజాక్ వ్యూహాలు చాలా వరకు ఇండియన్ సబ్మెరైన్ S-21 ని మన నేవల్ ఆఫీసర్స్ ని బాగా ఇబ్బంది పెడతాయి. అతన్ని అటాక్ ని తట్టుకుని ఎదుర్కోవటానికి మనోళ్ళు కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేసుకోవాల్సి వస్తుంది, ధైర్యాన్ని పెంచుకోవాల్సి వస్తుంది, దేశభక్తిని రగుల్చుకోవాల్సి వస్తుంది. ఆ సీన్స్ అన్నింటినీ ఫ్యాంటాస్టిక్ గా పిక్చరైజ్ చేశాడు సంకల్ప్. ఆ మూమెంట్స్ అన్ని కూడా నువ్వు ఒక ఇండియన్ అని గుర్తు చేస్తా ఉంటాయి. నీ కోసం, నా కోసం, మన కోసం మన సైనికులు ఏ తరహాలో పోరాడతారో అర్థమై గొప్పగా అనిపిస్తుంది. వారి చొరవ, ధైర్యం, త్యాగం గగుర్పాటు కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికి దేశభక్తిని గుర్తు చేస్తుంది. వెరీ నైస్ మూమెంట్స్. ఆ అనుభూతిని ఎవరికి వాళ్లే అనుభవించాలి. ఎవరో చెప్తే కలిగేది కొంచెమే, చూసి ఆస్వాదిస్తే కలిగే ఆనందమే వేరు. ఆ ఆనందానికి ఈ సినిమా ఓ తెలుగు దర్శకుడు తెలుగు నేల మీద రూపొందించాడు అన్న ఫీలింగ్ కూడా తోడైతే కలిగే గర్వం గొప్పగా ఉంటది. దాన్ని కూడా మిస్ అవ్వద్దు. ఈ గాజీ మన తెలుగు సినిమా. మన సినిమాకి మనందరి అభిమానం, ప్రోత్సాహం కావాలి. సినిమా చూశాక బాగుంది అని నలుగురికి చెప్పండి. ఓ మంచి సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. స్ప్రెడ్ ద వర్డ్. తెలుగు అద్భుతం గాజీ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.